మాతా పార్వతీదేవి పరమేశ్వరుడితో నాథ, ఈ భూలోకంలో పునర్జన్మ ఉందని కొందరు, లేదని మరికొందరు వాదులాడుకుంటూ ఉంటారు కదా. ఈ సందేహము మానవులకు ఎంతకు తీరడం లేదు. దాని గురించి చెప్పండి మహాదేవ అని అడిగింది మాతా పార్వతీదేవి. దానికి పరమేశ్వరుడు చిన్న చిరునవ్వు నవ్వి, ఓ దేవి, ఈ సందేహము మానవులకే కాదు దేవతలకు కూడా ఉంది. ఈ విషయంలో ఎవరికీ నిశ్చితమైన అభిప్రాయము లేదు. పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉన్నది, కానీ ఈ విషయం వేద పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే బోధపడుతుంది అన్నారు ఆ ఈశ్వరుడు. ఓ నాథ, మానవులు చనిపోగానే వారికి ఉన్న ఆకారం పోతుంది, అంటే ఈ స్థూల శరీరం పోతుంది. శరీరమే లేనప్పుడు యమభటులు ఈ మానవుణ్ణి ఎలా యమలోకానికి తీసుకొని పోతారు మహాదేవ అని అడిగింది మాతా పార్వతీదేవి. ఓ దేవి పార్వతి, మానవుని ఆయువు తీరిపోగానే తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు యమభటులు ఆ ప్రాణాన్ని ఒక సూక్ష్మ శరీరంలో ప్రవేశపెడతారు. తరువాత వారు మంచివారు, ధర్మాత్ములు, పుణ్యకార్యములు చేసిన వారు అయితే వారిని చక్కటి రాజమార్గంలో తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఆ జీవుణ్ణి ప్రవేశపెడతారు. అప్పుడు యముడు వారు చేసిన పుణ్యకార్యములను విచారించి ఎక్కువ పుణ్యములు చేసిన వారిని పుణ్యలోకంలోకి పంపుతాడు. కొంచెం తక్కువగా పుణ్యం చేసిన వారిని మరలా మానవ లోకంలో పుట్టమని పంపుతాడు. పాపం చేసిన వారిని నరకానికి పంపుతాడు అని పలికాడు ఈశ్వరుడు. నాథ, నరకం అనగానేమి, అది ఎలా ఉంటుంది అని అడిగింది మాతా పార్వతీదేవి. ఓ దేవి, ఈ భూమికి కిందుగా గౌరవము, హరౌరవము, కంఠకావనము, అగ్నికుండము, పంచకష్టము అనే 5 రకముల నరకములున్నాయి. మానవులు చేసిన పాపములను బట్టి ఈ నరకములలో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ జీవుణ్ణి కాల్చడము, నరకడము, కొట్టడము, కట్టడము, కుక్కల చేత కరిపించడము, క్రిముల చేత కుట్టించడము, క్రిముల భోజనం తినిపించడము, గ్రద్దల చేత పొడిపించడము మొదలైన నరక బాధలు పెడుతూ ఉంటారు. ఆ ప్రకారంగా పాపములు చేసిన వారు నరక బాధలను అనుభవించి పునీతులవుతారు. తరువాత మరలా భూలోకంలో ముందుగా పురుగులుగా పుడతారు, ఆ తర్వాత పక్షులుగా పుడతారు, ఆ తర్వాత జంతువులుగా పుడతారు, ఆ తర్వాత మానవులుగా జన్మనెత్తుతూ ఉంటారు అని పలికాడు ఈశ్వరుడు. ఓ పార్వతి, మనిషి 3 విధములుగా పాపములు చేస్తూ ఉంటాడు. అవి మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరముతోనూ. ఇతరులకు ధనం ఉందే అని ఏడుస్తూ ఉండటము, తన ఎదురుగా చెడ్డ పనులు, చేయకూడని పనులు జరుగుతుంటే చూసి ఆనందించడము, ఎవరైనా ధర్మ కార్యములు, దైవ కార్యములు చేస్తుంటే వాటిని అడ్డుకోవడము, ఇవన్నీ మనసుతో చేసే పాపములు. అబద్ధాలు చెప్పడము, ఇతరులను తిట్టడము, కఠోరంగా మాట్లాడడం, ఇవన్నీ వాక్కుతో చేసే పాపములు. ఇంకా ఇతరులను కొట్టడము, చంపడము, అక్రమంగా బంధించడము, అడ్డమైన తిండ్లు తినడము, మద్యం తాగడము, పరాయి స్త్రీలతో విచ్చలవిడిగా రతిక్రీడలు అనుభవించడము, ఇవన్నీ శరీర సంబంధమైన పాపములు. ఈ పాపములన్నింటిలోకి మద్యపానం మహాపాపం. దీని వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయి. మానవులు పాప కూపంలో పడిపోతారు అని పలికాడు ఆ పరమేశ్వరుడు. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.